ఏంటిది సముద్రం శ్రీలంకకి బ్రిడ్జ్ మాట ఇది. శ్రీలంకకి రాను వారు లంకలో ఉండిపోయింది కదా అమ్మ సీతమ్మ తల్లి. లంకకి ఏమో దారి లేకపోతే దారిలో ఉంటుంది, లంకకి దారి లేకపోతే రామసేతు అంటే ఇక్కడ ఉండదు. అక్కడ నుంచి లంకకి ధనుష్కోడి అదే మరి ధనుష్కోడి ధనుష్కోటి అంటే అదే లంకకి మనకి రామసేతు బ్రిడ్జ్ వేసి ఫ్లోటింగ్ స్టోన్ లో అందరూ వానర సైన్యం అందరూ దాటుకుంటూ వెళ్ళి అమ్మవారిని తెచ్చారు. రాముడు సీతాదేవి గురించి బ్రిడ్జ్ రాముడు కట్టారు. అంటే రామేశ్వరం ఏంటంటే రాముడికి ముందే శివుడికి ప్రతిష్ట చేసి బ్రిడ్జి రామసేతు స్టార్ట్ చేశారు. అంటే రాళ్ళు వేయడం అంటే ముందు రాముడు వారేమో ముందేమో స్టార్ట్ చేశారు. రాముడు వారు శివాలయంకి ఇసుకలింగం చేశారు. దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ అప్పుడు జీవం అయిపోయింది. అయితే జ్యోతిర్లింగం అయిపోయింది. వీళ్ళు ఇలా సైకిల్ మీద అలా రామేశ్వరం ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు కాదు అలా సైకిల్ మీదే వస్తారు. అలా తొక్కుతా ఉంటారు సైకిల్ మీద. అంత ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అలా ఒకటి ఇది మొన్న ఓపెన్ చేసింది పంబన్ బ్రిడ్జ్. పడవ వస్తే మధ్యలో ఓపెన్ అవుతుంది. మధ్యలో దారి ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా మూసుకొని పోతుంది. మళ్ళీ ఆటోమేటిక్ ట్రైన్ దాని మీద వెళ్తుందా? ట్రైన్ దాని మీద వెళ్తుంది. జస్ట్ అలా పైకి లిఫ్ట్ లెగిసినట్టు పైకి లెగిస్తుంది. జస్ట్ నడిచాడు మోడీ దాని మీద. చాలా పకడ్బందీ కట్టారు. ఇది ఎక్కడో ఉందట. అది ఎక్కడో ఉందట. ఇది దాన్ని చూసి మోడల్ చూసి ఇక్కడ కట్టారు. ఎక్కడో ఉందంటే కాదు. దానివల్ల ఏది యూజ్ ఉందమ్మా నాకు చెప్పడం తెలియదు. అంటే బ్రిడ్జ్ లో ఇలా అయ్యే బదులు ఇది జస్ట్ లిఫ్ట్ లా పైకి లెగిస్తుంది అంతే. అంబ్రెల్లా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ పైకి లెగిస్తుంది. సో పోలీసులు ఉన్నారు కదా. ఇది ఇప్పుడు అది అవసరార్థం. అది ఎప్పుడు షిప్స్ ఉన్నప్పుడు అది ఓపెన్ అవుతుంది. అది చూడ ఇల్లు అంత దాని కట్టారు. సముద్రం పంబన్ టవర్, క్యాపిటల్ టవర్, సెంట్రల్ టవర్. అది చూడ ఇల్లు.